వద్దు బ్రో బాబు చూపిస్తాను మామ నాకు వద్దు బ్రో వద్దు బ్రో బాబు చూపిస్తాను మామ నాకు వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో ఒకసారి ఆగన్నా వద్దు బ్రో నాకు భయం బ్రో అన్న వద్దు బ్రో ఒకసారి ఆగన్నా వద్దు బ్రో నాకు భయం బ్రో అన్న వద్దు నాకు భయం అన్న బ్రో ఋషికొండ ఇటువైపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది 2.4 అలా ఉంటుంది స్ట్రైట్ వెళ్ళిపోవడం మీరు అటేనా మీరు అటెండ్ వచ్చేస్తారా రండి పర్లేదు రండి నాకు చూపించండి అలా రోడ్డు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది రూమ్ చూసుకోవాలన్నమాట మేము బయట నుంచి వచ్చాం ఓయో సో అటువైపు బీచ్ సైడ్ బెస్ట్ వ్యూ పాయింట్ బాగుంటుంది అంట కదా బీచ్ సైడ్ అలా అయితే నాకు తెలియదు కానీ బీచ్ దగ్గర అయితే ఏం లేవు సీట్ బెల్ట్ పెట్టుకోండి సౌండ్ మీకు పెట్టుకోండి సేఫ్టీ పర్లేదు సేఫ్టీ బెస్ట్ బాగుంటుందా బీచ్ లొకేషన్ బాగుంటుందా బాగానే ఉంటుంది అంటే లొకేషన్ చూసేటట్టు బీచ్ రిసార్ట్లో ఏం లేవు ఉంటే రాడిసెంబ్లీ హోటల్ ఉందంట అంత పెద్ద వద్దు కానీ సరదాగా రూమ్ అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయా ఓకే అవసరం అయితే సాయి ప్రియ రిసార్ట్ ఓకే అక్కడ రూమ్స్ అలా ఉంటాయి రూమ్స్ అంటే వైజాగ్లో చూడడానికి ఏం బాగుంటాయి వైజాగ్లో బీచ్ పార్కులు ఓకే కైలాసగిరి యారడ బీచ్ ఉంటుంది అక్కడ వ్యూ పాయింట్ అన్నీ బాగుంటాయి ఓకే అక్కడ ఈ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఇప్పుడు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఆ సైడ్ మాది యాక్చువల్లీ వరంగల్ చూడడానికి వచ్చాం ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చిన్న గొడవ అయింది ఉంటాయి కదా ఫ్రెండ్స్కి మరీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదనమాట చిన్న పని మీద వచ్చాం అంటే ఒక అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్తో కొంచెం బ్యాడ్గా చాటింగ్ చేస్తున్నాడు అనమాట పట్టుకోవడానికి వచ్చాం పనిలో పని చూసి వెళ్ళిపోవచ్చని వచ్చాం అనమాట మా వాళ్ళందరూ ఇక్కడ జగదంబలో రూమ్లో ఉన్నారు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అవుదామని మీకు బెస్ట్ రూమ్ అంటే ఇటువైపు బాగానే ఉంటాయి సాగర్ నగర్ ఇటువైపు ఉంటాయి సాగర్ అలా బీచ్ రోడ్ వెళ్ళాక అక్కడ సాగర్ నగర్ ఉంటుంది అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి బ్యాచులర్స్కి మామూలుగా ఉండడానికి రూమ్స్ ఉంటాయి అది బీచ్ ఆపోజిట్లోనే ఉంటాయి ఇంకా కావాలంటే ఆర్కే బీచ్ వెళ్ళిపోతే హోటల్స్ అనేవి బీచ్ ఓకే ఓకే మీ పేరు నా పేరు గిరీష్ ఇక్కడేనా లోకల్ ఇక్కడేనా వైజాగ్ అంటే వైజాగ్లో పుట్టి పెరిగింటారు కాదు ఒడిశా ఒడిశా స్కూలింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది 6th క్లాస్ నుంచి ఇక్కడ మమ్మీ డాడీ ఊర్లో ఇక్కడ బ్యాచులరా ఏంటి బ్యాచులర్ కాదు రిలేటివ్స్ అక్కడ హౌస్ తీసుకొని ఇక్కడ హౌస్ కొనుక్కున్నాం ఇక్కడ ఉన్నాం సూపర్ బాగుంటాయి స్టడీస్ ఇక్కడ మామూలుగా వాడు చదువుకోవడానికి ఉండడానికి బాగానే ఉంటుంది వైజాగ్ వాళ్ళు కొంచెం ఖతర్నాక్గా ఉంటారు బ్రో దొరికారు బ్రో అదే మా చాటింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు సిస్టర్తో ఉంటారేమో తెలియదు కానీ బాగా ఇక్కడ ఎలా అంటే మనం చదువుకోవడానికి ఏదైనా ఊరు వెళ్ళి బాగుంటుంది అంటే వైజాగ్ బాగుంటుంది చాలా నాకు చిన్న హెల్ప్ చేస్తా బ్రో అప్పుడు అతను అబ్బాయి ఉన్నాడు కదా మేమేంటంటే ఇంకా మేము 5గురు వచ్చాం వాళ్ళు 2 వచ్చారు మాట్లాడడానికని చెప్పి రమ్మన్నాం ఇంకెట్లనో వచ్చిండ్రు వాడికి ఇంకెట్లయినా చాలా టైమ్స్ వార్నింగ్లు ఇచ్చాం కానీ ఏంటంటే రెస్పాన్స్ లేదు ఆయన ఎలాగైనా చేస్తున్నాడు వీడికి ఇలా కాదు పోలీసు ఆయన ఎందుకు మన స్టైల్లో మనం చెప్తామని హ్యాండ్ ఇక్కడ వరకు మా ఫ్రెండ్ నరికిస్తాడు బ్రో ఇది మొత్తం పడిపోయింది హ్యాండ్ ఇక్కడే ఉంది అది ఎక్కడైనా తప్పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి బ్రో అంటే వైజాగ్లో మేము లేం కదా వద్దు బ్రో బాబు చూపిస్తాను వద్దు బ్రో బాబు చూపిస్తాను ఒకసారి ఆగన్నా నాకు భయం బ్రో ఒకసారి ఆగన్నా నాకు భయం బ్రో అన్న వద్దు నాకు భయం అన్న
నాకు వద్దన్నా అన్న భయమన్నా నాకు అన్న వద్దన్నా భయమన్నా వద్దన్నా అన్న నాకు అన్న వద్దన్నా భయమన్నా వద్దన్నా డోర్ డోర్ కాదు బ్రో భయమన్నా వద్దన్నా చూపిస్తాను బ్రో అంటే నాకు వద్దన్నా వదుకుంటున్నా నాకు వద్దన్నా కాదు ఇల్లురా ఒకసారి బ్రో ఒకసారి బ్రో హెల్ప్ చేద్దులే పండ్రా బ్రో 5 minutes later. నాకు తెలంగాణ స్లాంగ్ వచ్చు అక్కడికి రండి చెప్పండి ఇది కెమెరా ఏం చెప్తారంటే మీకు భయం వేసిందా? నాకు నిజంగా అనిపిస్తుంది వద్దు మనకి అలాంటి కేసు అని చెప్పి అన్న వెళ్ళిపోయాను. డోరు యాక్చువల్గా స్టిక్కర్ వేసేస్తాం అప్పుడు ఏం చేస్తావా? తెలీదా? ఇక్కడ ఏం చెప్తావంటే ఇప్పుడు నీకు చాలా ఇబ్బంది అయింది కదా. నాకు చాలా ఇబ్బంది. భయపడ్డావా? నాకు చాలా భయపడింది ఎందుకంటే అనవసరంగా ఎక్కాను అనుకున్నా. తెలియని వెహికల్స్ ఇలా ఎక్కొచ్చా? ఇలా నిజంగానే అంటే దాచిపోతేమో దిగిపోతేమో అనుకున్నాను నేను ఇలా అని. ఇక్కడ ఏం చెప్తారంటే గుర్తు తెలియని వెహికల్స్ ఎక్కకండి చెప్పండి కదా. గుర్తు తెలియని వెహికల్స్ అయితే ఎక్కండి, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఎక్కితే ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా వస్తాయి. సో వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ మాత్రం అలానే చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్. ఓకే గుడ్. అప్లోడ్ చేయకండి. ఏం అవ్వదు. యాక్చువల్లీ నాది వరంగల్ బ్రో. ఇది చెయ్యి. ఇది నిజంగా సైడ్ నుంచి చూస్తే ఇంకా నిజం అనుకున్నారేమో ఆ మూమెంట్ లో. త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అని కొత్త ఛానల్ బ్రో. నార్మల్ కామెడీ ఉండాలి, అలాగే అంటే జనాలకి ఇలాంటి తెలియజేయాలని చేస్తాను అంతే. ఓకేనా? అప్లోడ్ చేసుకుంటున్నా ఏం కాదు. అంటే నీ వీడియో చూసి ఒక నలుగురైనా ఇలా చేయకూడదు ఎక్కకూడదు అనుకుంటారు కదా, అంతే, ఇంకేం లేదు. ఎక్కడ డ్రాప్ చేయాలి నీకు? నిజం అనేసుకున్నావు అయితే. అయిపోయింది నా పని. అనవసరంగా ఎక్కాను అనుకున్నావు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందుకే ఎక్కకూడదు. ఇటువైపా? ఓకే.